నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిన వరదలు ఇంకా ముంపులోనే గోదావరి పరివాహక ప్రాంతాలు వందల ఎకరాల్లో మునిగిన పంటలు తెలంగాణలో వాగులు వంకల ఉధృతికి పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు పరవళ్లు తొక్కుతున్న కృష్ణా గోదావరి భద్రాద్రి వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో శాంతి భద్రతలపై జగన్ ఆరోపణల్ని కొట్టిపారేసిన హోంమంత్రి 36 హత్యలపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ మూసీ సుందరీకరణ అంచనాల పెంపుపై ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రశ్నలు మూడింతలు పెంచడం వెనుక ఉద్దేశాలేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ అంగరంగ వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ డిమాండ్ ఎల్లుండి పెట్టే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు కోటాను 5% పరిమితం చేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అల్లూరు జిల్లాలో వరద ఉధృతికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు స్తంభించాయి. కొండవాగులు పొర్లి జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎడతెరిపి లేని వానలకు వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వేడటం లేదు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎర్రకాలువ ప్రవాహానికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏపీలోని పలు జిల్లాలు వరద ధాటికి వణికిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద పారుతుండగా చట్టి, నిమ్మలగూడెం మధ్య రాకపోకలు స్తంభించాయి. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో ఉధృతి మరింత పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడెం మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతగిరి మండలంలో గోస్తని నది పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్య సమస్యలు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. బందపల్లి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండవాగులు హోరెత్తుతున్నాయి. రాజవొమ్మంగి మండలం నెల్లిమట్ల, లబ్బర్తి, అనంతగిరి మధ్య వాగుల జోరుతో రాకపోకలు నిలిచాయి. ముంపు గ్రామాల్లో రంపచోడవరం ఐటీడీఏ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు డుడుమా జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి బలిమెలకు నీటిని విడుదల చేశారు. జోలాపూట్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది. గిన్నెలకోట, మత్స్యగడ్డ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. అనకాపల్లి జిల్లా వరాహపురం పెదగోగాడ మార్గంలో గెడ్డ పొంగి పొర్లుతుండగా రాకపోకలు నిలిచి ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సంతకవిటి మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఎర్రకాలువ ఉధృతికి సింగవరం, నందమూరు, తాళ్లపాలెంలో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండ కాలువ ఉధృతి వల్ల కొవ్వూరు, గోపాలపురం వాసులు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. వరిచేలు నీట మునిగి నాట్లు నీటిలో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద వరద ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కత్తుల చెల్లెమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కురిసిన వర్షాలకు పంట చేలు నీట మునిగాయి. వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తడంతో వశిష్ట, వైనతెయ్య, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పోలవరానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతుండగా స్పిల్వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. 7 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తుండగా యానాంలోని జీఎంసీ బాలయోగి వారధి వద్ద వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పర్యాటక శాఖ ద్వారా నడిచే బోట్ షికార్లను అధికారులు నిలిపివేశారు. చుట్టూ నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. 3 రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దూకుతూ జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు, చలివాగు, మానేరు వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో గోదావరి వరద ఉరకలెత్తుతూ ఉండడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోని బొగతా జలపాతానికి భారీగా వరద ప్రవాహం పెరగడంతో పరవళ్లు తొక్కుతోంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని కప్పలవాగు చెక్ డ్యాం పూర్తిగా నిండింది. బోధన్ పట్టణ దాహార్తిని తీర్చే బెళ్లాల్ చెరువు అలుగుపారుతోంది. వరద ఉధృతికి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, ఫకీర్ కొండాపూర్ మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. వేములవాడలోని మూలవాగులో వరద నీరు హోరెత్తుతోంది. వేములవాడ చెక్ డ్యాం వద్ద నుంచి నీరు ప్రవహిస్తూ ఆకట్టుకుంటోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకడను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1067 అడుగులుగా ఉంది. వరద తాకిడితో కడెం ప్రాజెక్టు కళకళలాడుతోంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 690.875 అడుగులు ఉంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లోకి 385 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1387 అడుగులకు చేరింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. 4,06,550 క్యూసెక్కుల ప్రవాహం వస్తూ ఉండడంతో 85 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద క్రమక్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నందున నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వస్తున్న వరద తాకిడితో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,14,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. జూరాల నుంచి 1.14 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నీటిమట్టం 822.5 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ఆ స్థాయి వరకు నీరు చేరితే ప్రాజెక్టులో నీటి నిల్వ 215.8 టీఎంసీలకు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 42.73 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధికి చర్యలు చేపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు సంధించారు. తొలుత 50,000 కోట్లు, తర్వాత 70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఇప్పుడు 1,50,000 కోట్లు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లు ఖర్చు పెడితేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మూసీ సుందరీకరణకే 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంతో మంది రైతులకు మేలు చేసే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కంటే మూసీ ప్రాజెక్టుపైనే సీఎంకు ఎందుకంత మక్కువని కేటీఆర్ నిలదీశారు. లండన్లోని థేమ్స్ నది తరహాలో మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి, గేమ్ ప్లాన్ ఏంటి చెప్పాలని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సూచనలు చేయడంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరదలు రాకముందే సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ప్రభుత్వం సమయాన్ని వృధా చేసిందని హరీష్ ఆరోపించారు. బ్యారేజీ రక్షణకు తాము ఎన్డీఎస్ఏను సలహాలు కోరినా స్పందించలేదని 2023 అక్టోబర్లో హడావుడిగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు. జులైలో మేడిగడ్డ వద్ద సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ తెలిపినా వరదలు రావడంతో పరీక్షలు ఆపేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, దీనికి వారే బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామంటున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంత ఎత్తులో ప్రాజెక్టు కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతన ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హోంమంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు.
వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగినట్లు ఆరోపిస్తున్న జగన్కు వాటి వివరాలు ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతల అంశంపై జగన్ ఢిల్లీ వెళ్తే తాను ఢిల్లీ వెళ్లే తేల్చుకునేందుకు సిద్ధమని హోంమంత్రి సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన జగన్ వైకాపా నేతలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. హత్యలు, దాడులతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పారు. విధ్వంసాల ఆధారాలు, వీడియోలను గవర్నర్కు అందించినట్టు జగన్ భేటీ తర్వాత తెలిపారు. లోక్సభ ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి ఇవ్వటం సహా నీటిపై చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 44 పార్టీలకు చెందిన 55 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఉండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ ఈసారి అలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకూడదని ప్రతిపక్ష పార్టీల నేతల్ని కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అటు లోక్సభ ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని సూచించారు. తమ సమస్యలు లేవనెత్తేందుకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని కోరితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు కోరారు. ప్రతిపక్షాల సూచనలపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి రిజిజు భేటీ తర్వాత తెలిపారు. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడిన ఎంపీ అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్పై అఖిలపక్ష భేటీలో లేవనెత్తినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై సమావేశంలో ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై దేశంలోని అందరూ తెలుసుకోవాలని చెప్పిన ఆయన అందుకు పార్లమెంటు సమావేశాల్లో చర్చించేందుకు సమయం కావాలని కోరినట్లు చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ఏపీ సమస్యల్ని ప్రస్తావిస్తామని తెలిపారు. 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అసెంబ్లీలో విడుదల చేసే శ్వేతపత్రాలపైన పార్లమెంటులోనూ చర్చిస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పూర్తిగా ఏదైతే రేపు ఎల్లుండి అసెంబ్లీ సెషన్లో ఏదైతే వైట్ పేపర్ తీసుకొస్తా ఉన్నారో దాన్ని మేము ఇక్కడ ఈ బడ్జెట్ సెషన్లో దాన్ని ప్రస్తావించబోతా ఉన్నాం. అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతా ఉన్నాం. దీన్ని కూడా మాట్లాడబోతా ఉన్నాం. రైల్వేస్ సంబంధించి, రోడ్స్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 5 రోజులు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తున్నందున మరో 3 నెలలకు అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా తొలుత ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడతారని తెలిసింది. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాల్ని సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఉదయం 8:30కు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి వెళతారు. వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులు, పథకాలకు పెట్టిన బకాయిలు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. బిల్లులు చెల్లించనందున ఏపీలో 2,800 మంది వరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. చిన్నపిల్లలకిచ్చే చిక్కీలు, గుడ్లు సహా మధ్యాహ్న భోజన పథకం, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలకు జగన్ సర్కారు బిల్లులు చెల్లించలేదని వెల్లడైంది. క్షేత్రస్థాయిలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, రోడ్లు వేసిన వారికి కోట్ల రూపాయలు బకాయి పెట్టేసినట్టు తెలిపారు.
ఒక్క జలవనరుల శాఖలోనే 20,000 కోట్ల రూపాయలకు పైనే పెండింగ్ బిల్లులు ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 53,000 కోట్ల రూపాయల బిల్లులను జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. 2014-19 మధ్య బిల్లులు పథకాలకు కలిపి 30,000 కోట్లు బకాయిలు పెట్టినట్టు తెలుగుదేశంపై ఆరోపించిన అప్పటి సీఎం జగన్ ఇప్పుడు తన హయాంలో పెండింగ్ పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలపై ఏం సమాధానం చెబుతారని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమిడికి గ్రామానికి బస్సు నడపాలని అక్కడి విద్యార్థులు చేసిన విజ్ఞప్తిపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. మార్లమిడికి చెందిన విద్యార్థులు చేసిన మెయిల్లో లోకేష్ వెంటనే రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు మార్లమిడికి గ్రామానికి బస్సును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు ప్రారంభించినందుకు నారా లోకేష్ కు విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు డ్రోన్ల సాయంతో ఏలూరు కాలువలో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంపీడీఓ ఆచూకీ లభించనందున కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ కుటుంబాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు పరామర్శించారు. ఎంపీడీఓ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు. ఎంపీడీఓ అదృశ్యానికి గల కారణాలు, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ కోసం బైకులతో వికృత విన్యాసాలు చేస్తూ హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చనిపోగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. పెద్దంబరపేట సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు తమ కేటీఎం బైక్పై స్టంట్స్ చేస్తూ రీల్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి ఇద్దరు కింద పడ్డారు. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన హైత్నగర్ పోలీసులు తాత్కాలిక ఆనందం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని సూచించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడిన వేళ ఈ అంశంపై ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ఉద్యోగాల్లో ఇచ్చే 30% కోటాను 5%కి తగ్గిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మరో 2% కోటాను మైనారిటీలు, దివ్యాంగులకు కేటాయించింది. మిగిలిన 93% ఖాళీలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కోటాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు తమ నిరసనను విరమించి తరగతులకు హాజరు కావాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పుతో వారం రోజుల నుంచి ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. అంతకుముందు కోటా వ్యతిరేక ఆందోళనలతో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 150 మంది వరకు చనిపోగా అల్లర్లను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ సర్కారు దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూను లెక్క చేయకుండా ఆందోళనకారులు నిరసన కొనసాగిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు శాంతి పునరుద్ధరణకు దోహదం చేస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ధామ్ ట్రెక్కింగ్ మార్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గౌరీకుండ్ కేదార్నాథ్ మార్గంలో చిర్బాసా వద్ద కొండచర్యలు విరిగిపడి 3 యాత్రికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు రుద్రప్రయాగ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళలో నిపా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఆ బాలుడికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించిన కొన్ని గంటల్లోనే చనిపోవటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మళప్పురం జిల్లాలో పండిక్కడ్కు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించినట్టు నిన్ననే వీణా జార్జ్ వెల్లడించారు. బాధితుడిని కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తామని నిన్న చెప్పిన మంత్రి అందుకు చర్యలు తీసుకుంటూ ఉండగానే ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారనేది ఆరా తీస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు బోనాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి బోనాన్ని ఈ ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అనంతరం భక్తుల బోనాలకు అనుమతించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మితో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీ సమేతంగా తరలివచ్చి అమ్మవార్లకు బోనం సమర్పించారు. వేలాదిగా మహిళలు ఉదయం నుంచి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు.
జంట నగరాల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని వేణు దత్తాత్రేయ స్వామి అభిషేకం, పాదుక పూజ నిర్వహించారు. విజయవాడలోని వేద పాఠశాలలో వేదవ్యాస మహర్షికి గురు పూజ చేశారు. గుంటూరులోని సాయినాథ ఆలయంలో బాబాకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాలలోని షిరిడి సాయి ఆలయంలో స్వామివారిని బంగారు వర్ణంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులో గురు పౌర్ణమి సందర్భంగా యోగా శిక్షణ కేంద్రాల్లో గురువుల్ని సన్మానించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయంలో భక్తులు సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో నేటితో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు, వ్యాస మహర్షులకు విశేష ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఉత్సవ ముగింపు పలికారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నదీ తీరాన ఉన్న బాబా ఆలయంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన తెల్లవారుజాము నుంచే తరలివచ్చిన భక్తులతో సాయిబాబా ఆలయాలు కిటకిటలాడాయి. మహారాష్ట్ర షిరిడీలో గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి షిరిడీకి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలకు హాజరై సాయిబాబాను దర్శించుకున్నారు. అజ్ఞానం, అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతులు వెలిగించాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కీనారం మఠంలో ఉదయం నుంచే భక్తులు పూజల్లో పాల్గొన్నారు. పలుచోట్ల శివుడికి పాలాభిషేకం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయోధ్యలో సరయూ నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇస్కాన్ ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. చైనాలోని వివిధ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు పోటెత్తి 20 మంది చనిపోయారు. సిచువాన్ ప్రావిన్స్ జిన్హువా గ్రామంలో వరదలకు 8 మంది మృత్యువాత పడగా 30 మందికి పైగా కొట్టుకుపోయారు. గ్రామంలోని 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 1200 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి స్థానికుల్ని తరలిస్తున్నారు. షాంగ్సీ ప్రావిన్స్లోని జిన్క్వియాన్ నదిపై ఉన్న ఓ వంతెన కూలి 12 మంది ప్రాణాలు కోల్పోగా 31 మంది నదిలో గల్లంతయ్యారు. వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.